ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 56వ కీర్తన 11వ వచనం. నేను దేవుని యందు నమ్మికయుంచియున్నాను. నేను భయపడను. నేను దేవుని యందు నమ్మకముంచున్నాను. నేను భయపడను అని భక్తుడైన దావీదు చెప్పుచున్న మాట ఇది. ఫిలిష్తీయులు చేతికి అతడు చిక్కినప్పుడు దేవుని మీద నమ్మకము కలిగి ఈ ప్రార్థనను అతడు చేయుచూ ఉన్నాడు. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను కనుక నేను భయపడను అని అంటున్నాడు. దేవుని యందు నమ్మకముంచిన తనను ఆయన కాపాడగలిగినన్నటువంటి విశ్వాసము, నమ్మకము దావీదుకి చిరుప్రాయములోనే అది ఆయనకున్నది. గొల్యాతును అతడు యుద్ధ భూమిలో ఎదుర్కొనేటప్పుడు దావీదు యొక్క నమ్మకము తన చేత ఉన్న కత్తి మీదనో, ఈటె మీదనో కాదు, రాతి మీదనో కాదు, దేవుని మీద. అందుకనే ఆ ఫిలిష్తీయునితో దావీదు మాట్లాడేటప్పుడు యెహోవా కత్తె చేతను, ఈటె చేతను రక్షించువాడు కాదని ఈ దండువారందరూ తెలుసుకుంటారని సవాల్ విసిరినాడు. అవును, దేవుని పక్షమున, దేవుని మీద నమ్మకంతో ఆ బలవంతుడైన రాక్షసాకారుణ్ణి ఒక చిన్న రాతితో పడగొట్టి అతని తలను ఛేదించాడు. దావీదు యొక్క నమ్మకము దేవుడే. ఆయన నమ్మకము దేవుడే. కనుక దేవుని బిడ్డలారా, అంత గొప్ప శత్రువుని అతడు పడగొట్టినాడు. మీ నమ్మకము ఎవరి మీద ఉన్నది? దేవుడంటున్నాడు, నా యందు నీవు నమ్మకముంచితే నీవు భయపడవు బిడ్డ. భయము మనలను పిరికివారిగా చేస్తుంది. భయము మనలను అపజయములోనికి నెడుతుంది. భయము మనలను అవిశ్వాసులుగా మారుస్తుంది. అయ్యో, నా ఎదుట నిలబడిన సమస్య గొప్పది. ఈ సమస్యలో నుండి నన్నెవరు కాపాడగలుగుతారని నీ మనసులో వేదన పడుతున్నావా? దేవుని యందు నీవు నమ్మకముంచు. దావీదు వలె నువ్వు చెప్పు, నేను భయపడను. నా దేవుని యందు నేను నమ్మకముంచి ఉన్నానన్నాడు. నీ సమస్య ఎంత గొప్పదో, నీ సమస్య కంటే గొప్ప దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు గనుక ఆయన మనుషుల ఎదుట నీవు సిగ్గుపడిపోవునట్లుగా చేయక, నీ తల ఎత్తుకొని దేవుని నీవు ఘనపరచునట్లుగా ఆయన నీకు గొప్ప కార్యమును చేయును. నేను దేవుని యందు నమ్మకముంచున్నాను గనుక నేను భయపడనని మనసారా చెప్పండి. ప్రతి సమస్యల నుండి దేవుడు మిమ్మలను విడిపించును. అది తీరని వ్యాధి అయినను, నీకు నష్టము కలిగించే కార్యమైనను, నీ జీవితాన్ని పాడు చేసేదైనను, ఏ రోగమైనను, తెగులైనను దేవుడు వాటన్నిటిలో నుంచి నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ఏమాత్రము కూడా మీరు విడిచిపెట్టక, నేను దేవుని యందు నమ్మకముంచినానని పదే పదే మీ మనసులో చెబుతూ ఉండండి. మీ నోట పలుకుతూ ఉండండి. గొప్ప దేవుడు సహాయము చేసి మీరు భయపడకుండా మీ జీవితంలో మీరు గొప్ప ఆశీర్వాదములు పొందుకొనులాగున తన కృపా కరమును మీకు తోడుగా ఉంచి మిమ్మలను ఆశీర్వదించును. అందుకొరకే ఆయన ఈ లోకానికొచ్చి తన ప్రాణమును పెట్టి నిన్ను తన బిడ్డగా చేర్చుకొని దేవుని పక్షపు వాడిగా నిన్ను దీవించాడు. కనుక భయపడక సమర్పణతో ప్రభువుకి సమర్పించుకొని ముందుకు కొనసాగండి. నేను మీకోసం ప్రార్థన చేయుచున్నాను. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నేను దేవుని యందు నమ్మకముంచి ఉన్నాను, నేను భయపడనన్న భక్తుని మాట ఈ బిడ్డల పక్షమున మీరు నెరవేర్చండి. మీ యందు మీ బిడ్డలు నమ్మకం ఉంచినారు. వారు దేనికి అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు కొనసాగే భాగ్యమును అనుగ్రహించమని నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.